ఆత్మీయారాధనా 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 పరలోకపు తండ్రికి పరిశుద్ధముగా ఆత్మ సత్యములతో ఆరాధనా జీవముగల దేవునికి అనుకూలముగా సజీవయాగ శరీరముతో ఆరాధనా ఆత్మీయారాధనా 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 ఆత్మీయారాధనా. దేవుని యందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా జరిగించే కార్యాలు. ఈ విషయాన్ని గురించి గత పాఠ్యాంశములలో మనం నేర్చుకుంటూ ఇదిగో ఈ భాగానికి మనం వచ్చాం. భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా దేవుని యందు విశ్వాసం ఉంచవలసిన వాడుగా ఉన్నాడు. కానీ ఈ విషయం తెలియక తన్ను తానే నమ్ముకుంటున్నాడు, తన బలాన్ని ఆశ్రయిస్తున్నాడు, తన చుట్టూ ఉన్నటువంటి మనుషులను నమ్ముతున్నాడు. పరలోకమందున్న దేవుని మాటలను మనిషి నమ్మలేకపోతున్నాడు, విశ్వాసం ఉంచలేకపోతున్నాడు. అయితే చరిత్రలో ఎన్నో దృష్టాంతాలను దేవుడు మన కొరకు వ్రాయించి ఉంచాడు. ఎంతోమంది తమ తమ జీవితాలలో దేవుని యందు విశ్వాసం ఉంచి జరిగించినటువంటి గొప్ప గొప్ప కార్యములను గురించి దేవుడు మన కొరకు గ్రంథములో వాటిని వ్రాయించి మనకు నేర్పిస్తున్నాడు. ఈ సందర్భంలో విశ్వాసము ద్వారా జరిగించినటువంటి అద్భుతమైనటువంటి కార్యములను మనం నేర్చుకుంటున్నటువంటి క్రమంలో సింహముల నోళ్లను మూసినటువంటి విధానాన్ని, ఆ వైనాన్ని మనం తెలుసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ముందుగా ఆ మాట వ్రాయబడినటువంటి సందర్భానికి వెళ్ళి ఆ మాటను మనం చూద్దాం. పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వాక్యం చివరి మాటను చూడండి. హెబ్రీయులకు పౌలు గారు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వాక్యం చివరి మాట. సింహముల నోళ్లను మూసిరి. విశ్వాసము ద్వారా సింహముల నోళ్లను మూసిరి. జంతువులలో బలమైనటువంటి జంతువు, క్రూరమైనటువంటి జంతువు, ఎంతో వీరత్వము కలిగినటువంటి జంతువు సింహము. అడవికి రాజు సింహము. ఈ సింహమును చూస్తే దాని యొక్క గాండ్రింపుకే మనుషులు భయపడిపోతారు. సింహము యొక్క గాండ్రింపుకు మనుషులు భయపడిపోతారు. అటువంటి సింహముల నోళ్లను మూసిరి. దేని ద్వారా? విశ్వాసము ద్వారా. ఏదో సింహానికి చిన్నప్పటి నుండి ట్రైనింగ్ ఇచ్చి వారి దగ్గర పెంచుకుని ఒక జూలో బంధించి ఉంచి దాని మైండ్ అంతా కూడా వీరికి అనుకూలంగా మలచుకొని సింహమును ఆడించినటువంటి విధానం కాదు. అప్పటి వరకు అడవులలో, గుహలలో వాటి యొక్క జీవితంలో ఉన్నటువంటి సింహముల దగ్గరకు వీరు వెళ్ళినప్పుడు ఆ సింహముల నోళ్లను విశ్వాసము ద్వారా మూశారు. అంతే తప్ప ఏదో ఒక మాంత్రిక విద్యను నేర్చుకొని కానీ, లేక భూమి మీద బాగా బలమును సంపాదించి, లేకపోతే ఇంకా ఏదైనా పద్ధతుల ద్వారా వీరు సింహముల నోళ్లను మూయలేదు. మరి సింహముల నోళ్లను ఎలా మూశారు విశ్వాసులు? వారికి దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసము చేత. ఈ విషయాన్ని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఆయా దృష్టాంతాల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. సింహముల నోళ్లను మూసిరి అనగానే పరిశుద్ధ గ్రంథంలో వెంటనే మనకు గుర్తొచ్చేటువంటి వ్యక్తి దేవుని బిడ్డ, దైవజనుడుగా తన యొక్క ప్రాణమును దేవుని సహాయము చేత దక్కించుకున్నవాడు దానియేలు గుర్తొస్తాడు. అయితే దానియేలు కంటే ముందు కూడా కొన్ని ఉదాహరణలు పేర్కొనబడ్డాయి. ఆ ఉదాహరణలను మనం ముందుగా చూసి ఆ తర్వాత దానియేలు గారిని గురించి మనం నేర్చుకుందాం. ఆ సందర్భానికి మనం వెళదాం.
ముందుగా వ్రాయబడినటువంటి సందర్భాలు ఎవరిని గూర్చి అనగానే, ఒకటి సంసోనును గూర్చి, రెండవది దావీదును గూర్చి, మూడవది దావీదు అనుచరులలో ముఖ్యుడైనటువంటి బెనాయాను గూర్చి. ఈ 3 సందర్భాలు మనం పరిశుద్ధ గ్రంథంలో ఒకసారి చూసి ఆ తర్వాత దానియేలు సందర్భం దగ్గరకు మనం వెళదాం. సింహముల నోళ్లను మూయుట. మొట్టమొదట సంసోను యొక్క సందర్భం దగ్గరకు మనం వెళ్ళగలిగితే, న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 5వ వాక్యం నుండి చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 5వ వాక్యం నుండి. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమసింహము అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చాను. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీయూ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చునట్లు అతడు దానిని చీల్చెను. అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు. న్యాయాధిపతులలో ఒకడైనటువంటి సంసోను, బలవంతుడైనటువంటి సంసోను, దేవుని ఆత్మచేత ప్రేరేపింపబడినటువంటి సంసోను ఒకానొక సందర్భంలో తల్లిదండ్రులతో పాటుగా తిమ్నాతుకు వెళ్ళాడు. తిమ్నాత్ అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. తిమ్నాతు ద్రాక్ష తోటల దగ్గరకు వెళ్ళినప్పుడు ఒక కొదమ సింహము, ఏ యంగ్ లైన్, ఒక యుక్త వయస్సులో ఉన్నటువంటి సింహము. సాధారణంగా సింహము ముసలిదైపోతే దానిని ఓడించటం లేక దానిని బంధించటం కాస్త సులువేమో కానీ యుక్త వయసులో ఉన్నటువంటి సింహమును బంధించటం కానీ దానిని గెలవటం కానీ చాలా కష్టం. అందుకే దానిని కొదమ సింహము అంటారు. కొదమ సింహము. ఒక కొదమ సింహము బొబ్బరించుచు సంసోను ఎదుటికి వచ్చింది. ఇప్పుడు సంసోను దగ్గర ఆయుధాలేమి లేవు. సంసోను ముందుగా సిద్ధపడి లేడు. కానీ విశ్వాసం, దేవుని మీద ఆధారపడినవాడు, దేవుని మీద నమ్మకం కలిగినవాడు, దేవుని సహాయము తాను పొందగలనని విశ్వసించినవాడు. యెహోవా ఆత్మ సంసోనును ప్రేరేపింపగా, వెళ్ళు, నీవు ఆ కొదమ సింహమును చీల్చగలవు. ఒక మేక పిల్లను ఒకడు ఎలాగైతే చీల్చేస్తాడో ఆ విధంగా ఈ కొదమ సింహమును నీవు చీల్చగలవు. దానికి ఎదురుగా వెళ్ళి దానితో పోరాడు, గెలువు అని యెహోవా ఆత్మ ప్రేరేపించినప్పుడు సంసోను ఆ సింహము నోటిని మూశాడు. అంటే దానిని చంపాడు, చీల్చివేశాడు. సింహముల నోళ్లను మూసిరి అనగానే సింహమును నిలువరించారు అని కూడా అర్థం చేసుకోవాలి. సింహమును ఎదుర్కొన్నారు, సింహమును సంహరించారని కూడా మనం అర్థం చేసుకోవాలి. చరిత్రలో ఈ ఉదాహరణలు మనం చక్కగా ఆలోచించాలి. వ్రాయబడినటువంటి మాటలలో ఈ దృష్టాంతములను చక్కగా మనం పరిశీలించాలి. సంసోనును దేవుడు ప్రేరేపిస్తున్నాడు. నీవు ఇశ్రాయేలీలను ఒక న్యాయాధిపతిగా ఏలాలి. వారందరినీ దేవుని మార్గంలో నిలబెట్టాలి. దేవుని కొరకు వారిని బ్రతికింపచేయాలి. వారందరికీ ఒక రక్షకుడుగానే ఉండాలి. నీకు నేను బలాన్ని ఇస్తాను, విశ్వాసం ఉంచు, దేవుని కొరకు నువ్వు ఏ కార్యమునైనా సాధించగలవు. ఒక కొదమ సింహము ఎదురుగా వచ్చింది, చేతిలో ఆయుధమేమీ లేదు. మరి ఎలా? దానిని ఎదిరించటం ఎలా? పిరికితనంతో పారిపోవాలా లేక దానిని ఎదిరించి గెలవాలా? ఎదిరించి గెలవాలి అన్నాడు దేవుడు. యెహోవా ఆత్మ అతని ప్రేరేపింపగా అతడు కొదమ సింహమును చీల్చివేశాను. ఒక మేకపిల్లను చీల్చివేసినట్టుగా చీల్చివేశాను. ఈరోజు నీవు, నేను, మనమంతా దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు దేవునిదైనటువంటి ఈ జీవితంలో మన చేతుల్లో ఏమీ లేకపోవచ్చు. అంటే శత్రువును ఎదుర్కోవటానికి తగినన్ని ఆయుధాలు మన చేతుల్లో ఏమీ లేకపోవచ్చు. కానీ మన చేతిలో ఉన్నటువంటి, మన జీవితంలో ఉన్నటువంటి ఏకైక ఆయుధం విశ్వాసం. ఈ విధంగా మన జీవితాలు ఉంటే, విశ్వాసముతో నిండిపోయిన జీవితాలుగా, విశ్వాసముతో ముడిపడిన జీవితాలుగా మన జీవితాలు ఉంటే తప్పకుండా దేవుడు మనకు విజయమునిస్తాడు. మనలో ఉన్న విశ్వాసము మనకు విజయమును సంపాదించి పెడుతుంది. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఇక చరిత్రలో ఇంకా ముందుకు మనం వెళ్ళగలిగితే, ఇశ్రాయేలీయులను పరిపాలించినటువంటి రాజైన దావీదు కూడా
సింహమును నిలువరించాడు, సింహము నోటిని మూశాడు. సింహము, ఎలుగుబంటి ఇటువంటివి తన తండ్రి తనకు అప్పగించినటువంటి ఆ మందను ఎప్పుడైనా దాడి చేసినప్పుడు వాటిని నిలువరించి, వాటిని చంపి, వాటి చేతుల్లో నుండి ఆ గొర్రెపిల్లను తప్పించినట్టుగా మనకు చరిత్రలో కనిపిస్తుంది. అప్పటికి దావీదు యుద్ధ నైపుణ్యత కలిగిన వాడేం కాదు, చేతులలో అనేకమైనటువంటి ఆయుధాలు కలిగిన వాడేం కాదు. మందను కాచుకుంటున్నాడు. అటువంటి స్థితిలో దావీదు ఏం చేశాడో, దావీదు యొక్క సాహసాలు ఎలా ఉండేటివో, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి దావీదు దేవుని యొక్క సహాయముతో సింహమును ఎలా నిలువరించాడో పరిశుద్ధ గ్రంథంలో మనం చూడాలి. దావీదు మాటలలోనే మనం ఈ సందర్భాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని ఎడల విశ్వాసం ఉంచిన వారు ఇటువంటి వీరోచితమైనటువంటి కార్యక్రమాలను జరిగించారని మనం నేర్చుకుంటే, మనము కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవుని యందు విశ్వాసం ఉంచి పరలోకమును సంపాదించుకునేంత వరకు కూడా నిద్రపోకూడదని మనకు అర్థమవుతుంది. విశ్వాసం అంత బలమైనదని, మనకు విజయమును చివరకు తెచ్చిపెడుతుందని మనకు ఒక భరోసా కలుగుతుంది. పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలను ఇప్పుడు మీరు చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 33వ వాక్యం నుండి. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 33వ వాక్యం నుండి పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి. సౌలు ఈ ఫిలిష్తీయును ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనెను. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండ సింహమును ఎలుగుబంటియు వచ్చి మందలో నుండి ఒక గొర్రెపిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించితిని. అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపితిని. మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే. జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు, సింహము యొక్క బలము నుండియు ఎలుగుబంటి యొక్క బలము నుండియు నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతుల్లో నుండి కూడాను నన్ను విడిపించుననియు చెప్పెను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా నుండునుగాక అని దావీదుతో అనెను. ఇశ్రాయేలీయుల మీద ఫిలిష్తీయులు యుద్ధానికి బయలుదేరారు. యుద్ధంలో ఉన్నటువంటి రీతి ఏమిటంటే, ఆనాటి యుద్ధంలో ఉన్నటువంటి రీతి ఏమిటంటే, ఫిలిష్తీయుల తరపున నిలబెట్టినటువంటి గొల్యాతును ఇశ్రాయేలీయులలో నుండి ఒకరు వచ్చి ఓడిస్తే ఫిలిష్తీయులందరూ కూడా ఓడిపోయినట్టే. అలాగే గొల్యాతు ఇశ్రాయేలీయులలో నుండి వచ్చినటువంటి వారిని ఎవరినైనా ఓడిస్తే ఇశ్రాయేలీలందరూ ఓడిపోయినట్టే. ఇది ఆ రోజు యుద్ధంలో ఉన్నటువంటి కండిషన్, నియమం. ఈ నియమంలో దావీదు వెళ్తానంటున్నాడు. గొల్యాతును ఓడించటానికి దావీదు బయలుదేరతానంటున్నాడు. అప్పుడు సౌలు, నువ్వు బాలుడవు కదా, వాడైతే బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేసినవాడు, నీవు వాడిని ఓడించగలవా అని అడిగినప్పుడు సౌలు దావీదు మీద అపనమ్మకం ఉంచుతున్నప్పుడు, దావీదు యొక్క గుండెను బలహీనపరచటానికి బలహీనమైన మాటలను సౌలు పలుకుతున్నప్పుడు, సౌలును ఒప్పించటానికి దావీదు ఏం చెప్పాడో చూడండి. నిజంగా ఆ మాటలను వింటే ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఏంటి, నీవు సింహమును ఎలుగుబంటిని చంపేశావా, నిలువరించావా? నీ తండ్రి యెష్షయి ఇచ్చినటువంటి గొర్రెల మందను నీవు కాయుచుండగా సింహము ఎలుగుబంటి మంద మీదకు వచ్చినప్పుడు, గొర్రెపిల్లను ఎత్తుకొని పోవుచున్నప్పుడు వాటి నోటిలో నుండి గొర్రెపిల్లను విడిపించి అవి నీ మీదకు వచ్చినప్పుడు గెడ్డము పట్టుకొని వాటిని చీల్చివేశావా, చంపేశావా? నిజంగా వినడానికే ఆశ్చర్యంగా ఉంది. ఆ క్రూర జంతువులను నీవు నిలవరించావు అంటే ఈరోజు గొల్యాతును కూడా చంపటానికి అవకాశం ఉంది అని సౌలు అంగీకరించి దావీదును యుద్ధరంగంలోనికి పంపించడం జరుగుతుంది. ముందైతే ఒప్పుకోవటం లేదు సౌలు. నీవైతే బాలుడవు, నీ వలన ఏమవుతుంది,
కానీ దావీదు చెప్పినటువంటి ధైర్యం కలిగిన మాటలను చూడండి. ఆ సింహము చేతిలో నుండి, ఆ ఎలుగుబంటి చేతిలో నుండి, వాటి బారి నుండి నన్ను కాపాడింది ఎవరో తెలుసా? పరలోకమందున్న దేవుడు. దేవుడైన యెహోవా నన్ను రక్షించెను. సింహము చేతిలో నుండి, ఎలుగుబంటి చేతిలో నుండి నన్ను కాపాడినటువంటి నా తండ్రి ఈ సున్నతి లేనటువంటి ఫిలిష్తీని చేతిలో నుండి నన్ను కాపాడడా? ఇదే విశ్వాసం. విశ్వాసం, బలమైన స్థిరమైనటువంటి విశ్వాసమును కలిగి ఉన్నటువంటి దావీదు ఆ రోజు గొల్యాతును ఓడించటానికి ముందుగా దావీదు యొక్క విశ్వాసమును బట్టి అతడు సింహమును నిలువరించాడు, ఎలుగుబంటిని నిలువరించాడు. ఆ విషయాన్ని రాజైన సౌలుతో చెబితే తప్ప సౌలు నమ్మలేదు. సౌలు దావీదును పంపడానికి ఒప్పుకోలేదు. ప్రియులారా, ఈ సందర్భాన్ని కూడా మనం చక్కగా ఆలోచన చేయగలిగితే, వారు సింహముల నోళ్లను మూసిరి. దేని ద్వారా? విశ్వాసము ద్వారా. అప్పటికి దావీదు ఏమైనా సైనికుడా? అప్పటికి దావీదు ఏమైనా రాజుగా ఉన్నాడా? ఏవేవో గొప్ప గొప్ప ఆయుధాలను కలిగి తన మందను మేపుతున్నాడా? లేదు కదా. బాలుడు. ఆ ప్రాయములోనే దేవుని సహాయమును పొంది విశ్వాసములో బలమైనటువంటి స్థాయిని కలిగి ఉండి సింహమును ఎలుగుబంటిని చీల్చేశాడంటే ఆ విషయాన్ని సౌలుకు చెబుతున్నప్పుడు సౌలు ఒప్పుకోక తప్పలేదండి. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, విశ్వాసం అంటే ఇలా ఉండాలి. ఏదో మనం ఆ పేరును తగిలించుకుని నేను విశ్వాసులను చెప్పుకుంటే సరిపోదు. విశ్వాసం అంటే ఇలా ఉండాలి. విశ్వాస స్థాయి ఇలా ఉండాలి. మన జీవితకాలమంతా ఇదే విశ్వాసమును మనము స్థిరముగా కొనసాగించుకోగలగాలి. కన్నతండ్రి అయిన దేవుని మీద మనకుండే విశ్వాసము చెక్కు చెదరనిదిగా ఉండాలి. ప్రభు అయిన యేసు ద్వారా మనము దేవుని యందు ఉంచినటువంటి విశ్వాసము నిత్యమైనదిగా ఉండాలి. మనలను నిత్యత్వానికి చేర్చే దేవుని శక్తి మీద మనకు ఎలాంటి నమ్మకం ఉండాలి? అపారమైనటువంటి నమ్మకం ఉండాలి. ఆ విషయాన్ని దేవుడిక్కడ బలపరుస్తున్నాడు. వారు విశ్వాసము ద్వారా సింహముల నోళ్లను మూసిరి. అర్థం చేసుకోండి, ఆలోచన చేయండి అని దేవుడు తెలియజేస్తున్నాడు. అలాగే మరో ఉదాహరణ కూడా మనం చూద్దాం. దావీదు అనుచరులలో ముఖ్యుడైనటువంటి బెనాయా, అతడు కూడా దేవుని శక్తి చేత, దేవుని సహాయము చేత సింహమును చంపినవాడుగా కనిపిస్తున్నాడు. సింహమును నిలువరించినవాడుగా కనిపిస్తున్నాడు. ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో ఆ సందర్భం దగ్గరికి వెళ్ళి ఆ మాటలను కూడా మనం చూద్దాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11వ అధ్యాయము 22వ వచనాన్ని చూడండి. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11వ అధ్యాయము 22వ వచనం. మరియు కబ్సెయేలు సంబంధుడును పరాక్రమవంతుడునైన యొకనికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయాయును విక్రమ క్రియల వలన గొప్పవాడాయెను. ఇతడు మోయాబీయుడగు అరీయేలు కుమారులనిద్దరినీ చంపెను. మరియు ఇతడు బయలుదేరి హిమము పడిన కాలమున ఒక సింహమును ఒక గుహయందు చంపివేశెను. దావీదు అనుచరులలో ముఖ్యుడైనటువంటి బెనాయాను గూర్చి ఇక్కడ ప్రస్తావిస్తూ పరిశుద్ధ గ్రంథంలో తెలియచేయబడిన మాటలను మీరు చూడండి. తన యొక్క విక్రమ క్రియలు, అతడు సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలను ఏ విధంగా జరిగించగలిగాడు? దేవుని ఎడల అతనికి ఉన్నటువంటి విశ్వాసము, అది తప్ప మరొకటి లేదు అక్కడ. హిమము పడిన కాలమున అతడు ఒక గుహయందు సింహమును చంపివేశను. అతడు వీరోచితమైనటువంటి కార్యక్రమాలను విశ్వాసము ద్వారా జరిగించాడు. అలాగే మోయాబీయులను కూడా, శత్రువులను కూడా అతడు చంపినవాడుగా కనిపిస్తున్నాడు. ఈ మాటలను పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచి దేవుడు మనకు నేర్పించదలుచుకున్నదేంటి? విశ్వాసము ద్వారా వీరు ఎంతటి గొప్ప గొప్ప కార్యములనైనా సరే జరిగించారు. ఒక సంసోనును మీరు చూచినా, దావీదును మీరు చూచినా, బెనాయాను మీరు చూచినా, వీరు విశ్వాసము ద్వారా దేవుని మీద ఆధారపడి తమ స్వంత బలము చేత కాదు, దేనినో నమ్ముకొని కాదు, ఈటెనో కత్తెనో నమ్ముకొని కాదు, దేవుని మీద ఆధారపడి దేవుడు నన్ను రక్షిస్తున్నాడు, దేవుడు నాకు సహాయంగా ఉన్నాడు అని సింహములను చంపివేశారు, సింహములను నిలువరించారు, వాటిని లేకుండా చేశారు. అయితే
ఇప్పుడు అత్యంత కీలకమైనటువంటి దృష్టాంతం దగ్గరకు మనం వెళదాం. ప్రధానమైనటువంటి ఉదాహరణ దగ్గరకు మనం వెళదాం. సింహముల నోళ్లను మూయటం. ఇప్పటి వరకు మనం చూసినటువంటి సందర్భాలన్నీ కూడా, అంటే ఒక సంసోను కావచ్చు, లేకపోతే దావీదు కావచ్చు, లేకపోతే బెనాయ కావచ్చు, వీరు ఎదురుపడినటువంటి సింహమును చంపివేశారు. అయితే ఇప్పుడు మనం చూడబోయేటువంటి సందర్భం ఎలాంటిదంటే, దానియేలు సింహముల గుహలో పడవేయబడ్డాడు. తన దేవునికి ప్రార్థన చేస్తున్నందుకు, దానియేలు తన దేవునికి ప్రార్థన చేస్తున్నందుకు, పరలోకమందున్న తండ్రికి విజ్ఞాపన చేస్తున్నందుకు, ఆ కారణము చేత దుష్టులైనటువంటి కొందరు మనుషులు రాజుకు కొండెములు చెప్పి దానియేలును సింహముల గుహలో పడవేయించారు. రాజుకు కూడా చాలా బాధగా ఉంది. కానీ ఈ దుష్టులైనటువంటి మనుషులు విడిచిపెట్టడం లేదు. రాజును ఇరకాటంలో పెట్టేశారు. ఇదిగో, నీకే మొక్కాలి, నీకే విజ్ఞాపన చేయాలి, నీకే వారు ప్రార్థన చేయాలి. కానీ ఈ దానియేలు ఆకాశమందున్నటువంటి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, పరలోకమందున్నటువంటి తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఈ దానియేలును సింహముల గుహలో వేయాలి అని వారు పట్టుబట్టినప్పుడు, ఇష్టం లేకపోయినా రాజు దానియేలును సింహముల గుహలో వేయించాడు. అయితే ఒకటి కాదు, రెండు కాదు, సింహముల గుహది డెన్. సింహముల గుహలో అనేకమైనటువంటి సింహములు ఉంటాయి. ఒకదానిని నిలువరించటం కంటే అనేకమైన వాటిని నిలువరించడం ఎంత కష్టం చెప్పండి. అయితే విశ్వాసము ఒక సింహమునైనా, అనేక సింహములనైనా, మందలుగా వచ్చినటువంటి సింహములనైనా సరే నిలువరించగలుగుతుంది. విశ్వాసమునకున్నటువంటి శక్తి అటువంటిది. దేవునికి విజ్ఞాపన చేసేటువంటి దానియేలు రాజు ఎన్ని ఆజ్ఞలనిచ్చినా కానీ తనకు మొట్టమొదట దేవుడు గొప్పవాడు. అతడు దర్యావేష్ అయినా, మరే ఇతర రాజైనా, దానియేలు మాత్రం మొట్టమొదట దేవుణ్ణే ఆరాధిస్తాడు, దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటాడు. కనుక ఒకానొక సందర్భం వచ్చింది. రాజైనటువంటి దర్యావేషుకు కాకుండా మరే ఇతరమైనటువంటి దేవతలకు ఎవ్వరూ మొక్కకూడదని ఒక శాసనమును పుట్టించారు. ఒకవేళ అలా చేసిన పక్షంలో సింహముల గుహలో వేసి చంపుతామని శాసనమును పుట్టించారు. ఇటువంటి పరిస్థితులలో దేవుని మీద తనకున్నటువంటి విశ్వాసము చేత దేవునికి ప్రార్థన చేయటం మానని దానియేలు సింహముల గుహలోనికైనా వెళ్ళటానికి ఇష్టపడ్డాడు, కానీ విశ్వాసమును కోల్పోవటానికి మాత్రం ఇష్టపడలేదు. భయకంపితుడై వెనకడుగు వేయటానికి అతడికి ఏమాత్రం మనస్సు లేదు. రాజైన దర్యావేషుకు దానియేలును సింహపు గుహలో వేయటం ఇష్టం లేదు, కానీ దుష్టులైన మనుషులు ఉన్నారు కొందరు, వారి యొక్క ప్రోద్బలం చేత వేయవలసి వచ్చింది. ఇప్పుడు ఏం జరిగిందో పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. విశ్వాసము చేత దానియేలు సింహముల నోళ్లను ఏ విధంగా మూశాడో, ఈ సందర్భాన్ని బట్టి మనం చక్కగా పాఠాన్ని ఎలా నేర్చుకోగలమో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం నుండి చూడండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం నుండి. అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. వారు ఒక రాయి తీసుకుని వచ్చి ఆ గుహ ద్వారమున వేసి దాని మూసిరి. మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానము మారునేమోయని రాజు ముద్రను అతని అధికారుల ముద్రను వేసి దాని ముద్రించిరి. అంతట రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసముండి నాట్య వాయిద్యములను జరుగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయెను. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయెను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలును పిలిచి, జీవముగల దేవుని సేవకుడువైన దానియేలు, నిత్యమూ నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగెనా అని అతనిని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితేని గనుక ఆయన తన దూతనంపించి సింహములు నాకు ఏ హానియూ చేయకుండా
వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసినవాడను కానుగదా అనెను. రాజు ఇందును గూర్చి యతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియూ కలుగులేదు. రాజు ఆజ్ఞ ఇయ్యగా దానియేలు మీద నిందమోపిన ఆ మనుష్యులను వారు తోడుకుని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారా గుహ అడుగునకు రాకమునుపే సింహముల పాలైరి. సింహములు వారి ఎముకలను సహితము పగులగొరికి పొడి చేసెను. ఇదే జరిగిన సందర్భం. విశ్వాసము ద్వారా దానియేలు సింహముల నోళ్లను ఏ విధంగా మూశాడో ఈ చరిత్ర పాఠాన్ని మనం చదివితే మనకు అర్థమవుతుంది. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, విశ్వాసం అంత గొప్పది, అంత గొప్పది. అలాగని అక్కడ చాలామందికి ఒకవేళ సందేహాలు పుట్టి ఉండవచ్చు. సింహములకు ఆ రోజు మనుషులను చంపేటువంటి ఉద్దేశం లేదేమో, గుహలో ఉన్నటువంటి సింహములకు కడుపు నిండిందేమో, అవి ఆకలితో లేవేమో, ఏదో పరిస్థితులలో దానియేలు తప్పింపబడి ఉన్నాడేమో అనుకుంటున్నారా? అందుకే దేవుడు తరువాత కూడా జరిగిన దానిని వ్రాయించాడు. సింహములు ఆకలితో ఉన్నాయి. సింహములు మనిషి కనిపిస్తే చంపి తినివేయాలనేటువంటి ఉత్సుకతతో ఉన్నాయి. అయితే దేవుని దృష్టికి నిర్దోషిగా, యథార్థవంతుడుగా, నీతిమంతుడుగా, విశ్వాసము కలిగిన వాడుగా కనిపిస్తున్నటువంటి దానియేలు సింహముల నోళ్ళ నుండి కాపాడబడ్డాడు. ఏ హాని సింహములు చేయలేదు. దేవుడు తన దూతను పంపించాడు. దేవుడు తన దూతను పంపించాడు. రక్షణ. విశ్వాసము కలిగినటువంటి మనుషులను దేవుడు చేయి విడిచిపెడుతున్నాడా? లేనేలేదు. కంటికి రెప్పవలే కాపాడుకుంటున్నాడు ఆయన, పరిరక్షిస్తున్నాడు ఆయన. గొప్ప విశ్వాసమును ప్రజలు దేవుని యందు ఉంచగలిగితే ప్రజలకు దేవుడు గొప్ప రక్షణను చూపిస్తాడు. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, విశ్వాసం అంటే తేలికైన మాటలతో తీసి పారేయదగినది కాదు. విశ్వాసము చాలా బలమైనదిగా ఉండాలి, స్థిరమైనదిగా ఉండాలి. మీరు దేవుని మీద ఎంత విశ్వాసము చూపిస్తే అంత గొప్ప ఫలితాన్ని పొందుతారు, అంత గొప్ప ఫలితాన్ని పొందుతారు. అపారమైనటువంటి విశ్వాసాన్ని చూపించండి. మీరు దేవుడు ఇచ్చేటువంటి ఆ గొప్ప రక్షణను ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో అనుభవిస్తారు. ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో మన జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్కాలంలో దేవుని ఎడల మనం నమ్మకత్వంతో విశ్వాసమును చూపగలిగితే దేవుడు మనకు అనుగ్రహించే బహుమతి మాత్రం చాలా గొప్పదిగా ఉంటుంది. దానియేలుకు దేవుని మీద విశ్వాసం ఉంది. స్థిరమైన మనస్సుతో సింహముల గుహలోనికి వెళ్ళిపోవటానికి అతడు అంగీకరించాడు. భయపడి వెనకడుగు వేయలేదు. పిరికి గుండెతో అతడు లేడు. నా దేవుడు సమర్థుడు, నా దేవుడు నన్ను నిర్దోషిగా ఎంచితే నన్ను కాపాడడానికి సమర్థుడు అని విశ్వసించి గుహలో అడుగుపెట్టాడు. అయితే సింహములు ఎంతో ఆకలితో ఉన్నా కానీ, నరుడైన వాడు కనిపిస్తే వారి మీద పడి చీల్చివేయాలనేటువంటి ఆరాటంతో ఉన్నా కానీ దేవుడు తన దేవదూతను పంపించి దానియేలును కాపాడాడు, రక్షించాడు. ఎటువంటి హాని చేయకుండా దానియేలును సురక్షితంగా మరలా బయటకు తీసుకొచ్చాడు. అయితే వెంటనే రాజైనటువంటి దర్యావేషు ఏం చేశాడు చూడండి. దానియేలు మీద ఎవరైతే నింద మోపారో వారందరినీ, వారు మాత్రమే కాదు, వారి యొక్క కుమారులు, వారి యొక్క భార్యలు, వారందరినీ కూడా కుటుంబ సమేతముగా అందరినీ గుహలోనికి పంపించాడు. వారు గుహ అడుగుకు రాకమునుపే సింహములు ఏం చేశాయి చూడండి. వారి మీద పడి చీల్చివేశాను, ఎముకలు పగలగొట్టేశాయి. అంటే వారిని చిన్నాభిన్నం చేసేశాయి. సింహములు దానియేలుకు ఎటువంటి హాని చేయకపోవడానికి కారణం ఏంటి? దేవుడు దేవదూతను పంపించి దానియేలును కాపాడాడు గనక సింహములు ఏ హాని చేయలేదు. అంతే తప్ప సింహములు దానియేలును ఏమీ చేయలేవని కాదు, సింహములు దానియేలును చంపవని కాదు. ప్రియులారా, దేవుడు అక్కడ
దానియేలు ఉంచినటువంటి విశ్వాసమునకు ప్రతిఫలమును చూపించాడు. వారు విశ్వాసము ద్వారా సింహముల నోళ్లను మూసిరి. దానియేలు చెబుతున్నాడు స్వయంగా, దేవుడు తన దూతను పంపించి నన్ను బలపరిచాడు, నన్ను రక్షించాడు, కనుక నేను ఈరోజు సజీవంగా బయటకు అడుగు పెట్టగలిగాను. నేను సేవించిన నా దేవుడే నన్ను కాపాడాడు. ఇది భావితరాలకు ఒక చక్కని దృష్టాంతంగా ఉండాలని దానియేలు కోరుకున్నాడు. మనమంతా అటువంటి విశ్వాసమును కలిగి ఉండుటకు మన జీవితాన్ని ముందుకు కొనసాగించుకుంటున్నావా? ఏదో చిన్న ఉపద్రవానికే, చిన్న గాలివానకే విశ్వాసం ఆరిపోయే స్థితిలో మన విశ్వాసాలు ఉంటున్నాయా? లేదు, అలా ఉండటానికి వీలు లేదు. మనము ప్రభువైన యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించి దేవుని యందు విశ్వాసం ఉంచి విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగుతున్నామంటే ఎంతటి ఉప్పెన వచ్చినా కానీ, ఎంతటి భయంకరమైనటువంటి ఉపద్రవం వచ్చినా కానీ మన విశ్వాసం చెక్కు చెదరనిదిగా ఉండాలి. దానియేలు మనకు పాఠం నేర్పిస్తున్నాడు. రాజ్యం అంతా కూడా దానియేలును విడిచిపెట్టింది. దానియేలు ఒంటరిగా సింహముల గుహలో వేయబడ్డాడు. దానియేలు ఒంటరిగా ఉన్నాడా? దేవుడున్నాడు, తోడుగా దేవుడున్నాడు. దేవదూతను పంపించాడు, రక్షణగా దేవదూతను పంపించాడు. ఒక్క సింహం కూడా అడుగు ముందుకు వేయటానికి సాహసం చేయలేదు. మనం కూడా అటువంటి మాదిరిగా అంత గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండి దేవుని మీద ఆధారపడి దేవుని కార్యములను మనం నెరవేర్చాలి. దేవుని కొరకు చక్కగా మనం బ్రతకాలి. ప్రియులారా, ఇది వందల వేల సంవత్సరాల క్రితం నాటి సంఘటన. అలా కాలం ముందుకు జరుగుచున్న కొలది అనేక మంది దేవుని కొరకు విశ్వాసాన్ని కనుపరుచుచు దేవుని మీద తమకున్నటువంటి ఆ నమ్మకాన్ని బలపరుచుకుంటూ ఈ దృష్టాంతాలన్నింటినీ చూస్తూ విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగుతున్నారు. ప్రభువైన యేసు వచ్చారు, దేవుని గూర్చి పూర్తిగా మనుషులకు బయలుపరిచారు, రక్షణను ప్రకటించారు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారై అనేక మంది విశ్వాసమందు బలవంతులై ముందుకు కొనసాగుతున్నారు. ఇదిగో ప్రస్తుత కాలంలో మనం ఉన్నాం. వందల వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన అయినా కానీ విశ్వాసం అనేది మనుషులందరిలో చెక్కు చెదరనిదిగా ఉండాలి. అప్పుడెప్పుడో జరిగింది, ఇప్పుడు జరుగుతుందా? అప్పుడెప్పుడో దేవుని మీద అపారమైనటువంటి విశ్వాసాన్ని చూపినటువంటి వారు దేవుని సహాయమును పొందారు, ఇప్పుడు మనం సహాయాన్ని పొందగలమా అనే సందేహం మీలో ఉంటే, అవును, తప్పకుండా మనం సహాయాన్ని పొందగలం. ఏ కాలమైనా సరే, ఎన్ని కాలాలు గడిచిపోయినా సరే, ఎన్ని తరాలు వెళ్ళిపోయినా సరే, మనము దేవుని యందు విశ్వాసం ఉంచితే సరిగ్గా ఆ రోజు దానియేలును దేవుడు ఎలా కాపాడాడో అంతకు ముందటి కాలంలో కూడా విశ్వాసం ఉంచినటువంటి తన భక్తులను దేవుడు ఎలా కాపాడుకున్నాడో నేటి కాలం ముందు దేవుడు మనలను కూడా ఖచ్చితంగా కాపాడతాడు. ఒక ఉదాహరణ, పౌలు గారిని మనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారిని. దానియేలు యొక్క సంఘటన జరిగి వందల సంవత్సరాల తర్వాత, వందల ఏళ్ల కాలం గడిచిపోయినా కానీ అదే విశ్వాసాన్ని పౌలు గారు చూపించారు. పౌలు గారిని కూడా దేవుడు అదే విధంగా కాపాడలేదా? ఇప్పుడు మనలను దేవుడు అదే విధంగా కాపాడా? దానియేలు సంఘటన జరిగి చాలా కాలం అయిపోయిందండి, దేవుడు ఇప్పుడు మనలను కాపాడతాడని కొంతమంది అవిశ్వాసంతో ఒకవేళ ఉండుండొచ్చు. అయితే మరలా మీరు పౌలు గారి సందర్భాన్ని కూడా చూడాలి. పౌలు గారిని కూడా దేవుడు అదే విధంగా కాపాడుతున్నాడు. చూద్దామా? ఆ సందర్భాన్ని కూడా మనం చూద్దాం. తిమోతికి పౌలు గారు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వాక్యం నుండి చూడండి. తిమోతికి పౌలు గారు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వాక్యం నుండి. నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షముగా నిలువలేదు, అందరునూ నన్ను విడిచిపోయిరి. ఇది వారికి నేరముగా ఎంచబడకుండునుగాక. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడితిని. పౌలుగారు యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను ప్రకటిస్తున్నప్పుడు మొట్టమొదట ఆయన పక్షముగా ఎవరూ లేరు. ఆయన మాటలు వింటున్నారు, వెళ్ళిపోతున్నారు, రుచించటం లేదు. ఆయన చెప్పినటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గములోనికి రావటానికి విన్నవారిలో ఎవరికి కూడా ఇష్టం ఉండటం లేదు.
ప్రారంభంలో అయితే. ప్రారంభంలోనే అటువంటి ఎదురు దెబ్బ తగిలితే అంటే ఎవ్వరూ కూడా పౌలు గారు చెబుతున్నటువంటి సువార్తను నమ్మకపోతే మరి పౌలు గారికి ఎలా ఉంటుంది చెప్పండి? దేవుని మాటలను ప్రకటిస్తూ నిత్య జీవార్థమైనటువంటి సంగతులను అనేక మందికి వెల్లడి చేస్తున్నప్పుడు ఏ ఒక్కరూ కూడా ఆయన పక్షముగా నిలబడకపోతే పౌలు గారికి ఎలా ఉంటుంది? ఇంత గొప్ప సేవ చేస్తున్నాను, ఏ ఒక్కరికి కూడా దేవుని మాటలు అర్థం కావటం లేదా అని ఆయన మనస్సు బలహీనపడుతుంది కదా. కానీ విశ్వాసంతో ఉన్నాడు ఆయన. పౌలు గారు విశ్వాసంతో ఉన్నారు. పౌలు గారిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి, పౌలు గారు దేవుని సేవ జరిగించుటను బట్టి ప్రభువు పౌలు ప్రక్కన నిలిచెను. ఎవరు నీ ప్రక్కన ఉన్నా లేకపోయినా నేను ఉంటానన్నాడు దేవుడు. దట్ ఈస్ ద ఫెయిత్. అదే విశ్వాసం అంటే. ఈరోజు వందల వేల లక్షల కోట్ల మంది మనతో పాటు ఉంటే మనకు ధైర్యం కలగడమా విశ్వాసం అంటే? ఎవ్వరూ మనతో లేకపోయినా దేవుని కొరకు మనం బ్రతకడం ఉందో చూసారా, అది విశ్వాసం అంటే. అది విశ్వాసం అంటే. ఏ ఒక్కరూ మన పక్షముగా లేకపోయినా, అనేక మంది మనలను ద్వేషించినా, ఎందరో మనలను నిందించినా, ప్రభువు మన పక్షమున ఉండి జరిగించు దేవుని సేవను ముందుకు, నీ పక్షముగా నేనున్నాను, ముందుకు జరిగించు దేవుని సేవను అని మనకు భరోసా ఇస్తున్నప్పుడు అది కదా విశ్వాసం. ఆ విశ్వాసమును కదా మనం కలిగి ఉండాలి. పౌలు గారు చూడండి, నేను మొదట దేవుని వాక్యమును ప్రకటించినప్పుడు ఎవ్వరు కూడా నా పక్షమును లేరు, ప్రభు నా పక్షాన ఉన్నాడు అని ధైర్యంగా మాట్లాడుతున్నారు ఆయన. అపోస్తలుడైన పౌలు గారు వ్రాసినటువంటి పత్రికలలోని మాటలను ఈరోజు నేర్చుకుంటున్నాం కదా. ఆ పౌలు గారు దేవుని మాటలను ప్రకటిస్తున్నప్పుడు ఎంతమంది ఉన్నారంటే పౌలు గారితో పాటుగా ఎవరూ లేరు. మొదట దేవుని వాక్యమును ప్రకటించినప్పుడు ఎవరూ లేరు. అలాగని నీరు గారిపోలేదు. విశ్వాసముతో నిలబడ్డాడు, విశ్వాసముతో దేవుని వాక్యమును ప్రకటించాడు. ప్రభువు పౌలు గారి ప్రక్క నిలిచి సింహము నోట నుండి తప్పించెను. సింహము నోట నుండి తప్పించెను. అందుకే పౌలు గారు తన జీవితకాలమంతా కూడా విశ్వాసమును విడిచిపెట్టలేదు. విశ్వాసమును ఆయన స్థిరమైనదిగా, బలమైనదిగా కలిగి ఉన్నారు. అంతకంతకు వృద్ధి పొందించుకున్నారు. మనలో వృద్ధి పొందాల్సింది విశ్వాసమే, అంతకు మించినది ఏదీ లేదు. లోకమందు అంతకు మించిన విలువైనటువంటి ఆస్తి ఇంకేదీ లేదు. విశ్వాసము గొప్పది. ఆ విశ్వాసం మనలో వృద్ధి పొందాలి. సింహముల నోళ్లను మూయగలిగినటువంటి విశ్వాసము మనలో ఉన్నదా? లోకమంతా నన్ను విడిచిపెట్టినా కానీ, లోకమంతా నన్ను ద్వేషించినా కానీ, నన్ను దూరం పెట్టినా కానీ, దేవుడు నా ప్రక్కనున్నాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుని మార్గంలో నేను కొనసాగాలి, దేవుని సువార్తను నేను ప్రకటించాలి అనేటువంటి గొప్ప విశ్వాసంతో మనం ఉండాలి. ఈ విశ్వాసాన్ని దేవుడు మనలో కోరుకుంటున్నాడు. ఈ విశ్వాసాన్ని దేవుడు మనలో కోరుకుంటున్నాడు. నా ప్రియులైన సహోదరులారా, ఏదో నామకార్థ విశ్వాసంతో బ్రతుకులను మీరు సరిపెట్టుకునేవారుగా ఉండకుండా నిత్య జీవార్థమైన ఫలమును పొందేటట్టుగా గొప్ప విశ్వాసంతో మనం జీవించాలి. తెలుగులో ఒక సామెత ఉంటుంది, కొడితే కుంభస్థలాన్ని కొట్టాలని. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి. ఈరోజు క్రైస్తవ విశ్వాస జీవితంలో మనము చూపితే అంత గొప్ప విశ్వాసాన్ని చూపించాలి, లేదంటే మానేయాలి. అంతే తప్ప నులివెచ్చని స్థితిలో ఉండి ఉన్నామా లేదా అన్నట్టుగా కాకుండా, విశ్వాసం ఉంచామా లేదా అన్నట్టుగా కాకుండా, బలమైన విశ్వాసముతో దేవుడంటే ప్రాణం పెట్టేయాలి. దేవుడంటే ప్రాణం పెట్టేయాలి. దేవుని మాట అంటే శిరోధార్యంగా ఉండాలి. దేవుడు చెప్పినట్టుగానే చేస్తాను తప్ప మరో మాట లేదని నిస్సందేహంగా చెప్పగలగాలి. అంతటి గొప్ప బ్రతుకులను దేవుడు మనలో కోరుకుంటున్నాడు. అంతటి గొప్ప జీవితాలను దేవుడు మనలో చూడాలనుకుంటున్నాడు. కనుక మీరందరూ కూడా ఇక మీదట దేవుని యందు విశ్వాసం ఉంచిన వారుగా బ్రతకాలి అనుకుంటే ఎలాంటి విశ్వాసాన్ని ఉంచాలి? ఇదిగో ఈ స్థాయిలో విశ్వాసాన్ని ఉంచాలి. మరణమునకు తెగించి విశ్వాసాన్ని ఉంచాలి. అప్పుడే మీరు సింహముల నోళ్లను మూయగలిగినటువంటి స్థాయిలో విశ్వాసమును చూపిన వారుగా కనిపిస్తారు. ప్రభువు మీ ప్రక్కన, మన ప్రక్కన నిలిచి మనకు సహాయం చేస్తాడు. అలాగే ఈరోజు మనము
ఎదుర్కోవలసినటువంటి సింహం కూడా మరొకటి ఉంది. ఈరోజు మన ప్రక్కన సాధారణంగా సింహములు కనిపించకపోయినా, ఎందుకంటే ప్రకృతి ప్రమాదాల వలన, ప్రకృతిలో మనిషి ఆగడాల వలన సింహముల సంఖ్య కూడా తగ్గిపోయింది. ఈరోజు అడవులలో కూడా సింహాలు ఎక్కువగా కనిపించడం లేదు. ఆ సింహముల సంఖ్యను పెంచడానికి కూడా ప్రభుత్వాలు ఎన్నో ప్రణాళికలు రచిస్తున్నాయి, ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నాయి. అది మరో విషయం. అయితే ఇప్పుడు మనకు సింహముల వలన ఆపదుందా, లేకపోతే మరే ఇతర జంతువు వలనైనా ఆపదుందా అని ఆలోచన చేసినప్పుడు మనకు ఒక భయంకరమైనటువంటి సింహం వలన ఆపదైతే ఉంది. ఆ సింహం ఏమిటో, ఆ సింహమును మనం ఎలా నోరు మూయించాలో, దేవుని యందు విశ్వాసము కలిగి విశ్వాసమును దేవుని దగ్గర మనం అపారమైనటువంటి స్థాయిలో చూపించి ఏ సింహమును మనం నిలువరించి దానిని ఓడించాలో దేవుడు మనకు తెలియజేశాడు. ముగింపులో ఈ మాటలను మీరు చూడండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం నుండి పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలను చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం నుండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. పేతురుగారి ద్వారా దేవుడు ఏమని తెలియజేస్తున్నాడు? మీ విరోధి అయినటువంటి అపవాది. అడవులలో ఉన్న సింహాల గురించో లేక ఎక్కడో ఉన్న సింహాల గురించో భౌతికంగా ఒక జంతువును గూర్చి మీరిప్పుడు బెదరవలసిన, భయపడవలసిన పని లేదు. కానీ మీ విరోధి అయినటువంటి అపవాది అయినవాడు, సాతానైనవాడు, దుష్టుడైనవాడు గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. కనుక మీరు ఏ విషయంలో స్థిరత్వాన్ని సంపాదించాలి? విశ్వాసము విషయంలో స్థిరత్వాన్ని సంపాదించాలి. విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించండి. మీ సహోదరుల యందు కూడా ఇటువంటి శ్రమలే, వారి జీవితాల్లో కూడా ఇటువంటి శ్రమలే కనిపించుచున్నవి. కనుక మీరు ధైర్యంతో నడుం బిగించి విశ్వాసమందు స్థిరులై దేవుని సహాయమును పొంది ప్రభువు మీ ప్రక్కన నిలుచును గనుక వారిని ఎదిరించండి. గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునాని వెదుగుచున్నటువంటి ఆ అపవాదిని ఎదిరించుడి. ఎదిరించాలంటే విశ్వాసమందు స్థిరులుగా ఉండాలి. లోకాశలకు లొంగిపోయేవారుగా ఉండకూడదు, లోకముతో స్నేహించేవారుగా ఉండకూడదు, దేవుని మీద ఆధారపడిన వారుగా ఉండాలి. విశ్వాసమందు గొప్ప స్థాయిలో మీరు నిలబడాలి. కనుక ఈ విషయాలన్నిటినీ, పాఠాలన్నిటినీ దేవుడు మనకు నేర్పిస్తూ మనలో విశ్వాసమును వృద్ధి పొందించాలనుకుంటున్నాడు. ఈ మాటలను మనం స్వీకరించి దేవుని వాక్యంతో మన హృదయాలను నింపుకొని దేవుని మార్గంలో నడవగలిగితే విశ్వాసమందు స్థిరులమై అపవాదిని ఎదిరించడానికి అవకాశాలు ఏర్పడతాయి. నిజంగా దేవుడు ఇటువంటి గొప్ప జీవితాలను మనలో కోరుకుంటున్నాడు. దృష్టాంతాలను మన కొరకు చూపించాడు. ఎందరో ఉదాహరణలను మనకు చూపించాడు. వారు బలహీనులైనా కానీ విశ్వాసము చేత బలపరచబడ్డారు. ఎన్నో బలమైనటువంటి కార్యములను జరిగించారు. మీ వలన కాదు అనుకుంటున్నటువంటి కార్యక్రమాలు కూడా ప్రభు మీ ప్రక్కన నిలిచి మిమ్మును బలపరిచి మీ ద్వారా జరిగిస్తాడు. కనుక విశ్వాసమును కోల్పోవద్దు. విశ్వాసమును కోల్పోవద్దు అంటే ఏదో బలహీనమైన స్థాయిలో విశ్వాసం ఉంచాలని కాదు, పరిపూర్ణమైనటువంటి స్థాయిలో విశ్వాసం ఉంచాలి. సింహముల నోళ్లను మూయగలిగేటువంటి స్థాయిలో విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసమును కలిగిన వారమై మనమంతా నిత్యజీవమునకు అర్హులమై దేవుని సన్నిధికి చేరిపోదాం. ఈ వాక్యము మీ అందరిలో ఫలించాలని కోరుకుంటూ ఈ మాటలను ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడును, మహోన్నతుడును, మహాశక్తిమంతుడునైన మా కన్న తండ్రి, ఈ సందర్భమందు మీరు మాకు అనుగ్రహించినటువంటి విశ్వాస సంబంధమైన ఈ పాఠము నిమిత్తము మీ కృతజ్ఞతలునైనా. మీరు చెప్పినటువంటి ఈ సందేశమంతా మా జీవితాలలో ప్రతిఫలించటానికి మాకు సహాయమును దయచేయండి. మీ మాటల ప్రకారం నడుచుకోవటానికి తండ్రి సిద్ధ మనస్సులను అనుగ్రహించండి. చక్కగా దున్నబడినటువంటి నేలలో మంచి విత్తనములుగా ఈ వాక్యము విత్తబడి ఫలించి
30 60 100 తండ్రి మీ కొరకు మేము ఫలమునివ్వగలగటానికి కృప దయచేయండి. నాయనా, అనేకమైనటువంటి క్లిష్ట పరిస్థితులలో బ్రతుకును కొనసాగిస్తున్నటువంటి నా సహోదరి సహోదరులందరి కొరకు మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాను. నాయన, వారి యొక్క కష్ట సమయంలో మీ ఓదార్పును, మీ సహాయతను వారికి అనుగ్రహించండి. మేమంతా అన్ని సమయములందు మిమ్మల్ని కీర్తించి ఘనపరిచే వారముగా ఉండగలుగుటకు తండ్రి, విశ్వాస సంబంధమైనటువంటి జీవితమును పరిపూర్ణ స్థాయిలో మీకు చూపగలుగుటకు నాయన మాకు సహాయమును, స్థిరత్వమును దయచేయమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.